ఒక చాలా కీలకమైన అంశం ఒకటి ఉంది. ఈ దేశం చాలా సురక్షితమైన హస్తాల్లో ఉంది. ఈ దేశం చాలా సురక్షితమైన హస్తాల్లో ఉంది అని చెప్పిన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన 3 రోజులకే రాఫెల్ కుంభకోణానికో రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన పత్రాలు పోయాయి, కనిపించడం లేదు అని చేసిన స్టేట్మెంట్ ఈ రెండిటికి ఏమైనా అర్థం ఉందా? ఈ రెండిటికి ఎలాగైనా సింక్ అవుతుందా? ఫస్ట్ సుందరాం శర్మ గారు, దేశం చాలా సురక్షితమైన హస్తాల్లో ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పడం, 3 రోజులు తిరగకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం పత్రాలు పోయాయి అని, ఈ రెండింటికి ఏమన్నా పోలిక పొంతన ఏమన్నా ఉందా? సుందరామ శర్మ గారు, డైరెక్ట్ కమింగ్ టు ది పాయింట్ ప్లీజ్. వచ్చేస్తున్నాను సార్, ఒకే ఒక్క సెకండ్ ప్లీజ్ 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 దాన్ని వదిలేయండి, దాన్ని వదిలేయండి, టైం తక్కువ. వచ్చేసాను సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కర్ణాటకలో బీజేపీని ఓడించడానికి ఆయనకి అక్కడ పార్టీ లేదు, సీట్లు లేవు, కానీ కాంగ్రెస్ పార్టీ తోటి వచ్చాడు బీజేపీని ఓడించడానికి. అదే సూత్రం కేసీఆర్ గారు అమలు చేస్తే మనం దాన్ని కాదనలేము. దాని గురించి నేను మాట్లాడను. నెక్స్ట్ సార్, మీరు అడిగినట్టుగా ఈ దేశం సుభిక్షమైనటువంటి హస్తం చేతిలో ఉంది, అందులో అనుమానం ఏమొద్దు మీకు. హస్తం చేతుల్లోనే ఉంది. అది కాదు, వదిలేయండి సార్, అది వదిలేయండి. మీరు అది దయచేసి మీ వితండబాబు ఆపండి గోవింద్ రెడ్డి గారు, మీ వితండబాబు కాదు, రాజా గోవింద్ రెడ్డి గారు మాట్లాడింది బీజేపీ. రాజా గారు ఒక్క నిమిషం ఆపండి సార్. రఫేల్ విషయంలో మా రాహుల్ గాంధీ మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాడు, దీనిలో కొన్ని కుంభకోణాలు జరిగినాయి అని చెప్పని. మీరు సుప్రీంకోర్టుని కనుక చూస్తే మొట్టమొదటి రోజున వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లోనే చాలా తప్పులు ఉన్నాయి. నీతి ఆయోగ్ ఇచ్చేశామని ఇవన్నీ చెప్పి తర్వాత రివ్యూ పిటిషన్ ఫైల్ చేశారు. నిన్న ఎప్పుడైతే హిందూ రామ్ గారు దీని గురించి తీసుకుని వచ్చాడో ఒక్కసారి భయపడి ఇవాల్టి రోజున చోరీ జరిగింది అంటున్నాడు. అంటే ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉందన్నమాట. తన యొక్క మినిస్టరీలో కాగితాలు డాక్యుమెంట్స్ పోయేటువంటి పరిస్థితి, దొంగతనం జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పారంటే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, వాళ్ళ యొక్క వ్యవస్థల యొక్క చేతకానితనం వాళ్ళ ప్రధానమంత్రి గారు బయట ఇంటర్నల్ గా మీరు చేసేకుండా వాళ్ళ బహిర్గతం చేశారంటే అర్థమవుతుంది. మీరు వ్యవస్థల్ని నాశనం చేయడం కాదు, వ్యవస్థల్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చేత కావట్లేదు. రైట్ సార్, చాలా గొప్పగా ఈ దేశం సురక్షితమైన హస్తంలో ఉంది. ఆయన దాని హస్తం అంటే ఇంకో రకంగా తీసుకెళ్లారు, కానీ చాలా చేతుల్లో ఉంది. కొన్ని హస్తం పక్కన పెడదాం, చేతుల్లో ఉంది అనేది మోడీ గారు చేశారు. అదే సురక్షితంగా చేతుల్లో ఉంది, సురక్షితమైన చేతుల్లో ఉంది అని అన్నారు. అన్న 4 రోజులకే ఫైలు మాయమే. రఫేల్ డీల్ మీద ఇంత చర్చ జరుగుతూ ఉంటే, ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే, పార్లమెంటు స్తంభించిపోయే రోజులో దద్దరిల్లిపోయే రేంజ్లో జరుగుతూ ఉంటే ఫైల్ పోయాయని ఎలా చెప్పగలిగారండి? అసలు ఫైల్ పోతుందా? ఇది ఇవాళ దేశం మొత్తం నమ్ముతుంది అనుకుంటున్నారా? ఒక విషయం కృష్ణ గారు, మీరు మంచి పాయింట్ లాస్ట్లో అయినా సరే అవసరం 2 minutes ఎడిషనల్గా తీసుకోండి, నేను తక్కువ మాట్లాడతాను. ఇవాళ ఈ దేశంలో ఏదైనా సాధ్యము అసాధ్యము కాదని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాల వాళ్ళ పరిపాలన రుజువు చేసింది. నెంబర్ 1. ఇవాళ భారత వైమానిక దళం కానీ భారత రక్షణ దళం కానీ ఈ దళాలన్నిటికి సంబంధించినటువంటి గతంలో మ్యాపులు కానీ సీక్రెట్ యొక్క పేపర్స్ కానీ జిహాదీ పేరుతో కానీ ప్రేమ పేరుతో కానీ లేకపోతే డబ్బుకో కానీ విదేశాలకు వెళ్ళిన మాట వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2 వినండి సార్, రఫేల్ వినండి సార్. శర్మ గారు చెప్పండి. శర్మ గారు వినండి. మీ హస్తానికి వస్తున్నా మీ హస్తవాసి వల్లే ఈ దేశం ఈ రకంగా నడిచింది. ఇవాళ రఫేల్ కుంభకోణం సంబంధించి గౌరవ మాట్లాడివ్వండి సార్, ప్లీజ్ మాట్లాడండి. శర్మ గారు మాట్లాడివ్వండి. గౌరవ సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంకటకృష్ణ గారు నివేదిక, మొన్న 3 రోజుల క్రితం ఇచ్చిన నివేదిక అంశంలో ఏదైతే రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని పత్రాలు ఏదైతే హిందూ పేపర్లో వచ్చిన కారణంగా ఆ హిందూ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ప్రచురించకుండా దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి వేసిన కారణంగా ఈ పత్రాల లీకేజీ వెనకాల కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నదని భారతీయ జనతా పార్టీ చెప్పకుండా గౌరవంగా మర్యాదగా ఎవరైతే పట్టుకోవాలో ఆ దొంగల కోసమే సుప్రీంకోర్టు నమ్ముతారు సార్. రాజా గారు, ప్రజలు నమ్ముతారు. ఈ స్టేట్మెంట్ చూస్తే ప్రజలు నమ్ముతారు సార్.
ప్రజలు నవ్వుతారు సార్. ఏంటి సార్ అంటే ఫ్యాబ్రికేట్ మీరు చేశారా? అంటే రామ్ గారు హిందువులో అంటే ఫ్యాబ్రికేట్ చేశారా? బలంగా ఉందన్నమాట. జనం నవ్వుతున్నారు. ఇది కాదు బలం కాదు. ఫ్యాబ్రికేట్ చేశారా? మీ దోపిడీ 40,000 కోట్ల దోపిడీ బయటకు వస్తుందని భయపడిపోయి ఫైల్ భయం చేస్తారా? భయమే లేదు బీజేపీకి. రఫేల్ స్కామ్ అనేది ఒక్క నిమిషం సార్. రఫేల్ స్కామ్ అనేది ఒక్క నిమిషం వెయిట్ చేయండి శర్మ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, రఫేల్ అనేది యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన పెద్ద చర్చ దేశంలో జరుగుతోంది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది స్కామ్ జరిగింది, దీంట్లో ఫ్రాన్స్ గవర్నమెంట్కి అండ్ దీనికి చాలా పెద్ద అందరికీ తెలిసిపోయింది. అది తెలిసిపోయి కోర్టు దాకా వెళ్ళి అంతా జరిగిన నేపథ్యంలో పత్రికల్లో కూడా వచ్చిన తర్వాత సరే అదేదో ఫ్యాబ్రికేట్ చేశారన్నారు, పత్రికల మీద కూడా ఆరోపణలు చేశారు, ఓకే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది అన్నారు, దాన్ని కూడా మనం తీసుకుందాం. ఇవాళ కోర్టుకి అసలు ఫైల్సే మాయమైపోయినాయి, పత్రాలే మాయమైపోయినాయి అని చెప్తే ఇక ఏది సురక్షితమైన హస్తాల్లో ఉన్నట్టు ఈ దేశంలో? ఇప్పుడు దేశంలో న్యాయ వ్యవస్థ కూడా చెప్పటమే ఎంత అభద్రతా భావంలో ఉందో దేశం అర్థం అవుతా ఉన్నది. ఇప్పుడు ఆడలేక మధ్యలోడు అన్నట్టు రఫేల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేక ఈరోజు ఫైల్స్ మాయమైపోయినాయి అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. హిందూ పత్రిక ప్రకటించినటువంటి పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు ఫ్యాబ్రికేట్ అని ఏం అనొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు ఫ్యాబ్రికేట్ అని. దాంతో కన్నంలో దొరికిన దొంగలాగా, తేలుకుట్టిన దొంగలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం భుజాలు తోడుకుంటూ ఏదో రకంగా బయటపడటానికి ఇప్పుడు ఇదొకటి సాకు దొరికింది వాళ్ళకి. పత్రాలు పోయాయి అని చెప్పడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఒక రకంగా పత్రాలు పోగొట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం మీదనే ఈరోజు కేసు పెట్టాలి. వాళ్ళు నేరస్తులు అయిపోయారు. పత్రాలు కాపాడలేనివాడు దేశాన్ని ఏం కాపాడుతాడని ఊరికనే రోజు గుండె ఛాతీ ఇరుసుకొని మాట్లాడటం కాదు కదా. కనీసం దేశ భద్రతకు సంబంధించిన పత్రాలు కూడా రక్షణ శాఖలో కాపాడలేనటువంటి వాళ్ళు దేశాన్ని ఏం కాపాడతారని వాళ్ళు ఊరికనే కబుర్లు చెప్పడం. అందువల్ల సంపూర్ణంగా మోడీ ప్రభుత్వం విఫలమైంది దేశాన్ని కాపాడటం, దేశ భద్రతని వాళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది రుజువైంది. దీని ద్వారా వాళ్ళే రుజువు చేస్తున్నారు. దిలీప్, దీనికి పూర్వరంగం ఒకటి చూస్తే ఇద్దరాగండి సార్, ఇద్దరు నేను చెప్తాను సార్, ఒక్క నిమిషం ఇద్దరు ఆగండి. దిలీప్, దీని పూర్వరంగంలో కొద్ది రోజులు వెనక్కి వెళితే సిబిఐ డైరెక్టర్ని మార్చే అంశంలో అర్ధరాత్రి జరిగిన హైడ్రామా గుర్తు చేసుకుంటే అలోక్ వర్మ అనే సిబిఐ డైరెక్టర్ని హడావుడిగా అర్ధరాత్రి మార్చేస్తూ నాగేశ్వరరావు అనే తెలుగు వాడిని ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమిస్తూ తెల్లవారుజామున ఎప్పుడో 3 గంటలకో 2:30 గంటలకో పిలవడం, చెప్పడం. అదే 2:30 గంటలకు సిబిఐ డైరెక్టర్ అఫీషియల్ ఆఫీసులోకి వెళ్ళి తాళాలు బద్దలుగొట్టి కొన్ని ఫైల్స్ తీసుకెళ్లిపోయారు సిబిఐ అధికారులే. అంటే సిబిఐ డైరెక్టర్ మీద సిబిఐ దాడి చేసి కొన్ని ఫైల్స్ ఎత్తుకుపోయింది. ఆ ఫైల్స్ అన్నీ రఫేల్కి సంబంధించినవే. రఫేల్ మీద ఆయన అలోక్ వర్మ అనే డైరెక్టర్ కొంత ఇన్వెస్టిగేట్ చేశారు, కొన్ని ఆధారాలు రాబట్టారు అనేది అప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయిన కొన్ని ఫ్యాక్ట్స్. ఆ ఫైల్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు అనేది తర్వాత అలోక్ వర్మ స్వయంగా చేసిన ఆరోపణ. ఇది ఒకవైపు. ఇంకొక వైపు ఏమో ఇప్పుడు ఫైల్స్ పోయినాయి అని కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు కోర్టులో వెయ్యడము అని అంటే ఇక ఏ భద్రత సురక్షితమైన చేతుల్లో ఉన్నట్టు? దేన్ని మనం సురక్షితంగా భావించాలి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2012లోనే ఎంఎంఆర్సీఏ కాంపిటీషన్ గెలుచుకుని డాసాల్ట్ రఫేల్ ఆ ఒప్పందాన్ని చేజెక్కించుకుని 36 యుద్ధ విమానాలు మల్టీరోల్ జట్లు మనకి ఇస్తానని చెప్పినప్పటి నుంచి అనిల్ అంబానీ గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ మీటింగ్ వెళ్ళి ఫ్రాన్స్లో దాన్ని ఫైనలైజ్ చేసుకుని తెచ్చేటువంటి క్షణం దాకా ఎక్కడ ఏ అంశం మీద కొన్ని 100 సార్లు డిబేట్లు జరిగినాయి, చర్చలు జరిగినాయి సార్. అవును, హలో, అవునవును, ప్లీజ్ క్యారీ ఆన్, హలో, ప్లీజ్ క్యారీ ఆన్. దిలీప్, మీరు మాట్లాడండి. యా దిలీప్ మాట్లాడండి ప్లీజ్. హలో, హలో సార్ వినపడుతుందండి? మాట్లాడండి సార్. అప్పుడు 2012 నుంచి ఈ ఉదంతం బయటకు వచ్చేటువంటి క్షణం దాకా కూడా చాలా విభిన్నమైన అంశాల్లో కొన్ని 100 సార్లు డిబేట్లు జరిగినాయి సార్.
ఇప్పుడు ఆ ఉపోద్ఘాతంతో చెప్పదలుచుకోవాలా. ఒక అంశం ఏంటంటే అనిల్ అంబానీ గారే ప్రెస్ మీట్ పెట్టి నేను ఇండో ఫ్రాన్స్ కి సంబంధించినటువంటి ఫోరంలో సీఈఓని, అక్కడ 49% వరకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరి దగ్గర ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ఈ మాటలు విత్డ్రా చేసుకోకపోతే వాళ్ళని సూ కూడా చేస్తా కొన్ని $1 బిలియన్ కని చాలా గర్వంగా చెప్పినటువంటి ఆ వ్యక్తి గాని, ఆయన మద్దతు ఇచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారు తదితర బీజేపీ పెద్దలు గాని ఈ డాక్యుమెంట్స్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఎలా మాయమయ్యాయో 50 మంది భారతీయులకి కూడా ఖచ్చితంగా వివరించాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్. అంటే డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ చోరీకి కాబడితే మనం రేపొద్దున్న ఎటువంటి భద్రత దేశ ప్రజలకి ఇవ్వబోతున్నాం? మీరు తప్పు చేశారో ఒప్పు చేశారని జడ్జిమెంట్లుగా మాట్లాడేటువంటి హక్కు లేదు, అది కోర్టు పరిధిలో ఉంది. నేనేమంటానంటే అసలు రఫేల్ కి సంబంధించి ఒప్పందం జరుగుతున్నప్పుడు సుకోహోమాకు సంబంధించినటువంటి ఇంకొన్ని ఫైటర్ జెట్స్ తీసుకురావాలనేటువంటి ప్రపోజల్ ఎందుకు పెట్టారు? వాటికి డబ్బులు ఎందుకు కట్టారు? వీటికి అమౌంట్ ఎందుకు ఇచ్చారు? దీన్ని తీసుకెళ్లి రిలయన్స్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి సంస్థకి ఎలా కట్టబెట్టారు? ఆ ఎలిగేషన్స్ ఇంకా నిరూపించక ముందే ప్రజల మేమాంసంలో ఉంచుతూ డాక్యుమెంట్స్ పోయాయని చెప్పడం అనేటువంటిది ఎటువంటి బాధ్యత రాహిత్యానికి చిహ్నం అని అడుగుతున్నాం. ఇక దీని మీద మనం చర్చ పెట్టుకుంటే 2 గంటలు లోతుకి వెళ్ళాల్సి వస్తుంది సార్. కళ్యాణ్, ఇది బాధ్యత కాబట్టే గౌరవ కేంద్ర హోంశాఖ స్పష్టంగా చెప్పింది ఈ పత్రాలు మాయమైనాయి, అదే అటువంటి పత్రాలే తీసుకొచ్చి హిందూలో వచ్చిన రాయి ప్రచురించారు కాబట్టి దీంట్లో దురుద్దేశం దాగి ఉన్నది. ఈ దొంగలను భద్రతా వలయం నుంచి 7 అంచుల భద్రతా వలయం నుంచి డాక్యుమెంట్స్ నాకు అర్థం కాదు. నాకు అర్థం కావట్లేదు దిలీప్, నాకు అర్థం కావట్లేదు అసలు మనం భారత ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే సౌదీ లేకపోతే ఇంకో కొన్ని చోట్ల కొన్ని రకాల శిక్షలు వేస్తూ ఉంటారు. తొండలెక్కించడం, తలకిందులుగా వేలాడదీయడం, లేకపోతే కాళ్ళు చేతులు కట్టి పరుగులు పెట్టించడం. మీరు మాట్లాడేవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడినవన్నీ వేలాడేస్తాం, డెమోక్రసీలో ఆ శిక్షలు లేవు. మన డెమోక్రసీలో కుంభీపాకం, అపరిచితుల సినిమాలో చెప్పినట్టు కుంభీపాకము, అదే అంటే తొండలు ఎక్కిస్తాం, ప్యాంట్లో తొండలు వేస్తారు, ఎలుకలు వేస్తారు ముఖానికి కుంభీపాకం, అపరిచితుల సినిమాలో కుంభీపాకం. ఇది జరిగిన ఫైల్ ఎక్కడ పోయిందో వెతకండి. ఫైల్ అనలేదు, మీరు దాన్ని క్రియేట్ చేశారు, ఎవరో అన్నట్టు క్రియేట్ చేశారు తప్ప ఎవ్వరూ అనలేదు. మమతా బెనర్జీ అనలేదు, చంద్రబాబు నాయుడు అనలేదు, శరద్ పవార్ అనలేదు, రాహుల్ గాంధీ అనలేదు. అరే ఎందుకు సార్ మీ శివసేన అడిగింది వివరాలు బయట పెట్టమని, ఆధారాలు బయట శివసేన అడిగింది. చెప్పండి ఉద్ధవ్ ఠాక్రేకి సమాధానం చెప్పండి, మీరు శివసేనకు సమాధానం చెప్పండి. శివసేనకి చంద్రబాబు నాయుడు అడిగితే దేశద్రోహి, మమతా బెనర్జీ అడిగితే దేశద్రోహి, లేకపోతే ఇంకెవరు అడిగితే శివసేనకి చెప్పండి సమాధానం, శివసేనకి చెప్పండి. రైట్. బుచ్చే చౌదరి గారు ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం ఏదో బట్టబయలు అయిపోయింది, ఎత్తుకుపోయారు కాబట్టి దీని మీద సుదీర్ఘమైన విచారణ చేయాలి, సిట్టు వేయాలి, ఇంకొక ఇదేదో వేయాలి, ఇదంతా చేసి రాజ్భవన్కి వెళ్ళారు, గవర్నర్ కలిశారు. బీజేపీ వెళ్ళింది గవర్నర్ దగ్గరికి, ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నారు. కాదు, ఏ స్థాయికి వెళ్ళారంటే ఎలక్షన్ కమిషన్ సర్వర్ లో ఉన్న వాటిని కూడా ఎత్తుకుపోయారు, ఎలక్షన్ కమిషన్ తో లాలూచి పడ్డారని మాట్లాడుతున్నారు. అంటే నిన్న మీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, నిన్న మీ సచిమూర్తి గారు నా డిబేట్ లోనే ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నారు అన్నారు. అదే ఒక్కొక్కళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. సో ఒక్క నిమిషం సార్, బుచ్చే చౌదరి గారు మిమ్మల్ని అడుగుతున్నా, దీనికే సిట్లు వేసి లేకపోతే దీనికే ఇంత పెద్ద దర్యాప్తులు చేస్తూ ఉంటే దేశ రక్షణ రంగానికి సంబంధించిన ఫైలు మాయమైన దాని మీద ఎంత పెద్ద దర్యాప్తు చేయాలి? కోర్టులో కేసు నడుస్తుంటే కోర్టు అడిగేంత వరకు అడిగినప్పుడు చెప్పడం తప్ప ఫైల్ మాయమైందని, మాయమైనప్పటి నుంచి అది కనిపించినప్పటి నుంచి ఎందుకు ప్రజలకు బహిర్గతపరచలేదు ఫైల్ మాయమైందని? దాని మీద ఎందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు వేయలేదు? సుప్రీంకోర్టు జడ్జితోనో లేకపోతే సిబిఐతోనో, సిబిఐ మీద ఎవరికి నమ్మకం లేదులేండి ఇప్పుడు దేశంలో, ఇంకే సంస్థతోనో ఎందుకు దర్యాప్తుకు ఆదేశించలేదు? బుచ్చే చౌదరి గారు, దీనికి ఏ దర్యాప్తు వేయాలి?
వెంకటకృష్ణ గారు ఎంత సిగ్గుచేటంటే ఒక తెలుగువాడు సుప్రీంకోర్టులో గోడ కుర్చీ వేసే దౌర్భాగ్య స్థితి తెచ్చారు ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి గారి మాట విని ఈ రాఫెల్ కుంభకోణం సంబంధించిన ఫైల్స్ మాయం చేయడం కోసం కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేసినందుకు, రూల్స్కి విరుద్ధంగా చేసినందుకు సుప్రీంకోర్టులో నాగేశ్వరరావు గోడ కుర్చీ వేసి సాయంత్రం దాకా ఉన్నాడు. ఎంత సిగ్గుచేడు సార్. ఇది ప్రధానమంత్రి గారు వేయాలి గోడ కుర్చీ, నాగేశ్వరరావు కాదు. ప్రధానమంత్రి గారు మాట విన్నందుకు నాగేశ్వరరావు గోడ కుర్చీ వేశాడు. ఇవాళ ఏదైతే రామ్ గారు బయట పెట్టిన తర్వాత గోడ కుర్చీ వేయాలి, ప్రధానమంత్రి గారు వేయాలి. ప్రధానమంత్రి గారు వేయాల్సిందే, వేయిస్తారు, దేశ ప్రజలు వేయిస్తారు. బోఫోర్స్ కుంభకోణం ఎంత సార్? వినండి, మీరు ఆగండి రాజా గారు, మీరు ఆగండి. గోడ కుర్చీ వేస్తారు, దేశ ప్రజలు గోడ కుర్చీ వేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మాట్లాడివ్వండి ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా ఉన్న నాగేశ్వరరావుని డే అంతా నిలబడమని పనిష్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వాస్తవం అయి ఉండొచ్చు సార్, కాదనల్లా. అది కాదు. ఒక్క నిమిషం బుచ్చే చౌదరి గారు, ఆగండి. మీరు ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. లక్ష్మీపతి రాజా గారు హత్య చేసి దిక్కులు చోట చెప్పండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీ అధికారం చేతుల్లో ఏం చేస్తారో చేసుకోండి, ఏం చేయగలరో చేయండి. మీ దిక్కులు చోట చెప్పండి, మీరు ఏం చేయగలరో ఈ రాష్ట్రంలో చేసుకోండి. మీ మోడీ మీరు ఏం చేయగలరో చేసుకోండి. ఈ రాష్ట్రాన్ని ఎదుర్కోవాల సత్తా మాకుంది. రాష్ట్ర రాజా గారు దయచేసి ఫౌల్ గేమ్ ఆడొద్దు. మనం ఫౌల్ గేమ్ వద్దు. రక్షణ రంగానికి సంబంధించిన చర్చను మనం చూస్తున్నాం. మీరు మధ్యలో బుచ్చే చౌదరి గారు మాట్లాడుతుంటే డేటా గురించి వచ్చారు కాబట్టి నేను అన్నా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డేటా విషయంలోనే ఇన్ని సిట్లు, ఇన్ని కేసులు, ఇంత దర్యాప్తు, ఇంత లుకౌట్ నోటీసులు, ఎయిర్పోర్ట్లు మొత్తాన్ని అలర్ట్ చేయడం. ఆగండి సార్, వినండి సార్, దయచేసి వినండి మిస్టర్ లక్ష్మీపతి రాజా, దయచేసి వినండి. అది దానికే అంత చేస్తే ఎందుకయ్యా దొంగలాగా అంత చేస్తే దర్యాప్తు మీద రక్షణ రంగానికి సంబంధించిన ఫైల్. ఆగండి సార్, వినండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్మీపతి రాజు గారు దానికే అంత దేశం అనుకుంటుంది ప్రధానమంత్రి గారు దొంగతనం చేశాడని. ప్రధానమంత్రి గారు ఫైల్ దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నాడు అనుకుంటుంది దేశం. మీ ఇద్దరికి ఐఎమ్ సారీ టు సే, కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు ఎందుకు బ్యాలెన్స్ కోల్పోతారో నాకు అర్థం కావట్లా. రాష్ట్రానికి సంబంధించిన దానికి అంత చేస్తే రక్షణ రంగానికి సంబంధించిన ఫైల్స్ మాయమైపోతే ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఎవరు రాజీనామాలు చేశారు? అధికారులు రాజీనామాలు చేశారా? మంత్రులు రాజీనామా చేశారా? ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్నారా? త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి బాధ్యత తీసుకున్నారా? ఎవరు బాధ్యత తీసుకున్నారు? దీని మీద ఏం దర్యాప్తులు జరగాలి? ఏ స్థాయి, ఉన్నత స్థాయి దర్యాప్తు ఎవరితో చేయించాలి? అది అడుగుతున్నా బుచ్చే చౌదరి గారు. నేను మీరు లైన్ దాటిపోయి మళ్ళీ రాజకీయం కాదు ఇక్కడ, దీని మీద మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం రాజా ప్లీజ్. నేను అదే అడుగుతున్నాను వెంకటకృష్ణ, నేనే అదే అడుగుతున్నా. చెప్పండి వెంకటకృష్ణ గారు, రాష్ట్రం భద్రతలో ఉంది, మా చేతుల్లో భద్రతగా ఉందన్నారు. భద్రతగా ఉందంటే అర్థం ఏంటండి? పుల్వామా దాడి జరిగింది, దురదృష్టవశాత్తు వాళ్ళు చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ దేశంలో దాడి చేశారు, అక్కడికి వెళ్ళి కాశ్మీర్లో దాడి చేశారు, అవతల పాకిస్తాన్లో దాడి చేసినప్పుడు ఏం జరిగిందో బయటకు చెప్పడంలా. సరే, దాడి చేయడం కరెక్ట్ అని దేశం అంతా సపోర్ట్ చేసింది. ఎందుకంటే దేశ రక్షణ కోసం, ఉగ్రవాదం నిర్మూలించడం కోసం దేశం అంతా సపోర్ట్ చేసింది. ఎక్కడ కూడా అక్కడ ఏం జరిగిందో బయటకు రాలే ఈరు దాకా. ఇది వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే దేశ భద్రతకు సంబంధించి రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం మొదటి నుంచి వివాదాలు వస్తున్నాయి. 126 యుద్ధ విమానాలు కొనాలని గత ప్రభుత్వం నిర్ణయించిన ఖరీదుకే కేవలం 36 యుద్ధ విమానాలు. అంటే దాదాపు ఎంత పోయిందండి? 90 యుద్ధ విమానాలు. అందరికీ తెలిసిందే. రోజు ఫైలు మాయమైంది. ఇప్పుడు ఫైల్ ఎలా మాయమైంది సార్? ఫైల్ ఎలా మాయమైంది నేను అడుగుతున్నా. సుప్రీం ఎవరో కంప్లైంట్ చేసింది కాదు దిలీప్, ఇది ఎవరో కంప్లైంట్ చేసింది కాదు, లేకపోతే ఎవరో అనుమానం వ్యక్తం చేసింది కాదు. స్వయాన ప్రభుత్వమే, రక్షణ శాఖ అధికారులే ఫైలు మాయమైందని రక్షణ న్యాయస్థానానికి ఇచ్చాము అంటే అర్థం ఏంటి? కాదంటే సార్, మీరు గౌరవ న్యాయస్థానానికి సగౌరవంగా
మీరు మేము మీరు నడుచుకుంటాము. గౌరవ న్యాయస్థానానికి సగౌరవంగా సమర్పించిన పత్రం ఏంటి అంటే ఈ ఫైల్స్ పోయినాయి అని సమర్పించారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కొన్ని పత్రాలు- దిలీప్ 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 ప్లీజ్ నాట్ ఫైల్స్ సార్, కొన్ని పత్రాలు. దిలీప్ సార్ క్లుప్తంగా సార్ ఇప్పుడు అక్కడ పేపర్లు చోరీ కాబడ్డాయి ఏదో మన గల్లీలో ఉండేటువంటి కంప్యూటర్ సెంటర్లోంచో పోని ఢిల్లీలో ఉండే పోలీస్ స్టేషన్ నుంచో కాదు సార్, 7 అంచెల భద్రతా వలయం Correct. పిన్ టు పిన్ మ్యాపింగ్ తో సెక్యూరిటీ సర్విలెన్స్ ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ రెస్పెక్టబుల్ భయంకరమైన హోదాలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి పోయినప్పుడు అంత బాధ్యతారాహిత్యంగా ఆ వ్యాఖ్యలు చేయడం అంటే ప్రజలు ఏ రకంగా తీసుకోవాలో మాత్రమే లక్ష్మీపతి రాజా గారు అడుగుతున్నాం సార్. ఇవాళ మేము హాల్తో ఒప్పందం జరిగినప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి ఎందుకు వాళ్ళు బ్లూ ప్రింట్ ఎవరన్నారు? రేపొద్దున రిపేర్లు వస్తే కూడా మేమే చేస్తాం ఎందుకన్నారు? అయినా కూడా ప్రైజ్ ఎస్కలేషన్ అయినా కూడా కోట్ల రూపాయలు పెంపుకు గురైనా మీరెందుకు ఓకే చేశారని గతంలో గడిచిపోయిన చర్చ ఇక్కడ లేవనెత్తట్లేదు సార్. ఇక్కడ అడిగే ప్రశ్నల్లా 7 అంచెల భద్రతా వలయం నుంచి ఎవరు ఎలా పార్లమెంటులో దూసుకెళ్ళిపోయారు? ప్రతిపక్షాలు ఈ ఒప్పందాన్ని బయట పెట్టండి, జరిగిన వ్యవహారాన్ని బయట పెట్టండి అంటే రక్షణ శాఖ వ్యవహారాలు బయట ఎలా పెడతాం, దానికి సీక్రెసీ ఉంటుంది కదా అని చెప్పినప్పుడు పెట్టకూడదు సార్. అవును పెట్టకూడదు, నేను కాదంట్లా. అంత సీక్రెసీగా ఉంచాలి అని చెప్పినప్పుడు అంత సీక్రెసీగా అంత భద్రతగా ఉండాల్సిన పత్రాలు ఫైలు ఎలా మాయమైంది అంటే అప్పటికే మాయమయ్యి అది లేక బయట పెట్టలేదా, లేక ఉద్దేశపూర్వకంగా బయట పెట్టడం లేదా, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పోయిందని చెప్తున్నారా అనే రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. అనే రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. ఇది రక్షణ ప్యాంట్లో తొండలేయండి, కాళ్ళు కింద పైకి తల కిందకి పెట్టి ఉరితీయండి. ఎవడైతే పాపాత్ముడో ఎవడైతే బాధ్యుడో వాడిని ఖచ్చితంగా ఈలోగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి ఫైల్ మాయమైనందుకు. ఈలోగా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి ఫైల్ మాయమైనందుకు. దట్ ఈస్ ద ఎథికల్ ముందు ప్రధానమంత్రి రక్షణ మంత్రి బాధ్యత తీసుకోవాలి. పాలిటిక్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ కన్ఫెస్, ప్రధానమంత్రి రక్షణ మంత్రి అత్యవసరంగా రాజీనామా చేయాలి. ఇది దేశ రక్షణకు సంబంధించింది. గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ కన్ఫెస్ ఇది దేశ రక్షణకు సంబంధించింది. రక్షణ దేశ రక్షణకు సంబంధించింది. నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. లక్ష్మీపతి రాజా చెప్పినట్టుగా, లక్ష్మీపతి రాజా డిమాండ్ చేసినట్టుగా, లక్ష్మీపతి రాజా డిమాండ్ చేసినట్టుగా, లక్ష్మీపతి రాజా డిమాండ్ చేసినట్టుగా, అవునండి లక్ష్మీపతి రాజా డిమాండ్ చేసినట్టుగా రఫేల్ కుంభకోణానికి, రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన పత్రాలు మాయమైనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీపతి రాజా. శర్మ గారు అండ్ బుచ్చే చౌదరి గారు, శ్రీనివాసరావు గారు, దిలీప్ గారు అండ్ గోవింద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.